ఉన్నారు, మా గురువుతో పాటున్నారు, నా గురు సమానులు. ఈ దేహం ఖాయమా? దాయాదులకైనా తప్పదు పెను మరణము. ఆ దాయాదులయ్యా దాస్ గారు, ఇంకా చూడవయ్యా. గురుగారు నాకా చూడండి, గురువుగారు అంటాను. నాకా చూడాలండి. కవ్వాలి అంటే ఏంటి? నవ్వులాడు కాదు. ఆగండి, నువ్వు పుక్కిడి దాసులతో పాడినట్టు నాతో పాడావా? ఇప్పుడే దిగిపోయావు, లేకపోతే నన్ను వెళ్ళిపోమంటావా? నాతో పాడితే సరి సమానం పాడు. కిక్కి నవ్వడమేంటి? ఒక పెట్ల బేబీకి నవ్వింది, ఒక పెట్ల బేబీకి చెల్లింది అలా నవ్వు. కిక్కి ఏంటి? నాకు చూడ, నేను అంత సీరియస్ పాడుతున్నా. ఒక పెట్ల బేబీకి చెల్లిందా? కిక్కి నాతో చూడ. దాయాదులనైనా తప్పదు పెను మరణము. మా గురువు రాసిన వాక్యాలు అలా నయనాలు తెరిచి చూడాలి నువ్వు. మా గురువు రాసిన వాక్యాలు నువ్వు ఇంటికి నువ్వు కాదు కదా, నువ్వు సచ్చినంత వరకు రాయలేవు. నయనములు తెరిచే ఘనము. అసలు నీతో పాడాలంటే నాకు ఇంట్రెస్ట్ రావట్లేదు. నాకు తోని పాడినోడు గుమ్ముకొండాల. అసలు నీకు నాకు అసలు కావాలే కాదు. 2 స్టేజ్ల్లోనే ఇతనికి అడ్రస్ లేకుండా చేశాను. 2 స్టేజ్లు. ఆ 2 స్టేజ్లు కూడా నేను ఇచ్చినవే. కానీ నిజం ఒప్పుకోవాలా, మొట్టమొదట నేను పాడుతానంటే ఇతనే సహకరించారు. ఎందుకంటే ఒక కళాకారుడికి అబద్ధం ఉండకూడదు. నిజమే ఎప్పుడు వజ్రం లాంటిది. అది 100 మంది మార్చినా దానికి వాల్యూ మారదు. నిజం అలాంటిది. మొట్టమొదట నాయన అక్కడ కూర్చుంటావా అలాగుండు. ఈ వాయిస్ కానీ వింటే ఇంక నాతో కానీ మా గురువుతో మొన్న సగం రాత్రి అప్పుడు దిగిపోండు. గొప్పడు దాస్ గారు. నేను ఇప్పుడు కూడా తప్పు మాట్లాడను, దాస్ గారు అన్నాను. బోధ ప్రతి జీవికి అమిత